నేను ఇప్పుడు బెంగళూరుకి వచ్చానండి నిమ్హాన్స్లో ఒక కాన్ఫరెన్స్కి. కానీ నాకు సడన్గా గుర్తొచ్చింది, నాకు చాలామంది పేషెంట్స్ అడిగారు, ఇప్పుడు మేము శబరిమలకి వెళ్ళే టైం అయింది కదా, చాలామంది మాల వేసుకొని ఉన్నారు, ఇప్పుడు కేరళలో ఏదో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉందంట, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని అని అడిగారు. నేను దీని మీద వీడియో చేయాలనుకున్నాను కానీ ఎందుకో కానీ మర్చిపోయాను. సో అందుకే వెంటనే చేయాలి అని గుర్తు రాగానే చేస్తున్నాను. ఇప్పుడు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని ఒకటి ఉంది, నెగ్లేరియా ఫౌలరీ అని. ఆ క్రిమి వల్ల మెదడుకి డ్యామేజ్ జరుగుతుంది, మెదడు వాపు వ్యాధి వచ్చి ప్రాణాలు పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఈ రోగాన్ని మనం వచ్చిన తర్వాత ట్రీట్ చేసినా కూడా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు, కాకపోతే రాకుండా చూసుకోవడం మాత్రం ఈజీ. సో ఇప్పుడు శబరిమల వెళ్ళే వాళ్ళు తీసుకోవాల్సిన ఒకే ఒక ఇంపార్టెంట్ జాగ్రత్త ఏంటి అంటే నీళ్ళల్లో మునగకూడదు. ఇప్పుడు వాటర్ ఉంది కదా, ఈ క్రిమి అనేది కదలని నీరులో ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న చిన్న లేక్స్, పాండ్స్, గుడిలో ఉంటాయి చూడండి కొన్ని వాటరు. సో అట్లాంటి చోట కదలని నీళ్ళల్లో ఈ క్రిమి అనేది ఉంటుందన్నమాట. అది మనం తాగితేనో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకో గాలి ద్వారానో మనకి రాదు, ఒకే ఒక మార్గం ద్వారా వస్తుంది. ఎట్లా అంటే ఆ క్రిమి ఉన్న నీరు మన ముక్కు ద్వారా బ్రెయిన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఆ వాటర్ ముక్కులోకి ఎంటర్ అవ్వకుండా ఉంటే చాలు. సో మునిగేటప్పుడు క్లిప్స్ లాంటివి ఏమైనా పెట్టుకొని మునగడం అట్లా ఎంతో చెప్తారు, కానీ నా ప్రకారం మాత్రం అసలు మునగకుండా ఉంటే మంచిది. సో మనం ఆ వాటర్లో మునగాలి, పవిత్రమైన వాటర్లో మునగాలి అంటే కావాలంటే మెడ వరకే మునగొచ్చు, కానీ తల మునగకుండా చూసుకోవాలి. సో మామూలు వాటర్ నుంచి రావు, అట్లా కదలని నీళ్లు ముక్కులోకి ఎంటర్ అవుతూనే వస్తాయి. సో ఇట్లా మనం జాగ్రత్త తీసుకొని ఎక్కడైనా వాటర్ ఉంది అండ్ అందరూ మునిగే చోట ఉందన్నా కూడా మనం జాగ్రత్త తీసుకొని మునగకూడదు. చాలా స్టేట్ గవర్నమెంట్స్ అందరూ చెప్తున్నారు వాటర్లో మునక్కండి. మళ్ళీ కేరళలో హెల్త్ కేర్ సిస్టమ్ చాలా బాగుండేది, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వెంటనే చూయించుకోండి. దానికి తోడు మీరు నడిచేటప్పుడు ఆయాసంగా ఉన్న ఏదైనా కానీ వెంటనే హెల్త్ కేర్ వాళ్ళని కలిస్తే మంచిది.